మరో జన్మ ఎత్తడానికి సమయం వచ్చింది. ఒక ప్రాచీన డీమన్ మరో జన్మ ఎత్తాడు. ఈ ప్రపంచం నుంచి భూలోకానికి వెళ్తున్నాడు. తను భూమి మీద పుడితే 3 ప్రపంచాలని ఏలుతాడు. కానీ డీమన్స్ ఇమోర్టల్స్ యుద్ధం చేయమని ఒక ఒప్పందం చేసుకున్నారు. మీ యాజ్ఞ శిరస వహించడానికి వచ్చాను. మీ శిష్యుల సహాయంతో ఆ డీమన్ ని అంతమొందిద్దామని వచ్చాను. ఆ 3 ప్రపంచాల్ని నేను కాపాడతాను. ఆ డీమన్ 100 ఏళ్ల తర్వాత మరు జన్మెత్తుతున్నాడు. పెద్ద ప్రమాదం పొంచుంది. కానీ ఆ ప్రమాదం చాలా పెద్దది. నా శిష్యులు 1000 మందే ఉన్నారు. వాళ్ళు డీమన్స్ అందరితోనూ యుద్ధం చేయడం కుదరదు. ఈసారి ఆ డీమన్ వల్ల చాలా మంది చనిపోయే అవకాశం ఉంది. ఎవరికి తెలుసు, వాళ్ళంతమయ్యే అవకాశం ఉంది. ఈ ఖడ్గం పురాతన ఇనుముతో తయారు చేయబడింది. ఇందులో అగ్నిశక్తి ఉంది. ఈ ఖడ్గాన్ని ఎదుర్కోలేరు, అంతము చేయలేరు. నేను ఈ ఖడ్గాన్ని తయారు చేసిన విషయం అందరికీ తెలుసు. ఎలాంటి భయం లేకుండా శత్రువులను ఎదిరించు. ఈ చోటికి రక్షణగా నేనెప్పుడూ ఉంటాను. ఈ అద్భుతమైన ఖడ్గం నీకు ఇవ్వడం వల్ల దీనికి హెవెన్లీ మాస్టర్ స్వార్డ్ అని పేరు పెడుతున్నాను. డీమన్స్ ని అంతం చేసి న్యాయాన్ని గెలిపించు. మీ ఆజ్ఞ పాటిస్తాను. మాస్టర్ శిష్యులారా, ఈ ఆజ్ఞ వినండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచం మంచి కోసం పాటుపడాలి. హెవెన్లీ డీమన్ మరు జన్మెత్తాడని మనకు సమాచారం అందింది. వేల సంఖ్యలో డీమన్స్ మన వైపు వస్తూనే ఉన్నారు. ప్రజలను వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఈ యుద్ధంలో మీరు చనిపోయే అవకాశం ఉంది. అప్పుడే నాకు హెవెన్లీ స్వార్డ్ ఉపయోగించడానికి సరైన సమయం దక్కుతుంది. ఇదే మనకున్న అతిపెద్ద నమ్మకం. హెవెన్లీ మాస్టర్ స్వార్డ్ వల్ల ఈ యుద్ధంలో మనం గెలుస్తాం. అందరూ నేను చెప్పిన ఆజ్ఞను పాటించండి. డీమన్స్ ని అంతమొందించి ఈ స్థలాన్ని కాపాడటం కోసం ఇప్పుడే మనం అందరం బయలుదేరాలి. హాఫ్ స్టెప్ మోర్. మనుషులు, డీమన్స్, ఇమోర్టల్స్ జీవించే ప్రవేశ మార్గం. అస్తవ్యస్త ప్రపంచ బోర్డర్ లో ఉండడం వల్ల ఈ 3 ప్రపంచాలకి నాశనం ఏర్పడొచ్చు. ఆ 3 ప్రపంచాల మధ్య ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అది మర్చిపోయిన కోరికలుండే చోటు. ఇక్కడికి వెళ్తే ఇమోర్టల్ గా లేదా డీమన్ గా మారచ్చు. ఇలాంటి దురాశలు కలిగిన పేరే హాఫ్ స్టెప్ మోర్. లీడర్, డీమన్స్ అందరూ వస్తూ ఉన్నారు. కానీ లవ్ జోన్ నుంచి ఆ ఖడ్గం ఇంకా రాలేదు. యుద్ధానికి సిద్ధమవ్వండి. అలా చూడండి, ఖడ్గం వచ్చేసింది. ఈ హెవెన్లీ డీమన్ పూర్తిగా తయారవ్వలేదు. నన్ను అడ్డుకునే వాళ్ళందరినీ ఆపండి. ఎలాగైనా నేను ఆ కన్నును పొడుస్తాను. నిన్ను ప్రపంచంలోనికి రానివ్వను.
మేడం ఇంకాస్త జరగండి. శ్వాస బాగా పీల్చండి. ఇంకా బాగా ప్రయత్నించండి మేడం. అలాగే చేయండి మేడం. ఈ ఖడ్గంలో నీళ్ల శక్తి ఇంకా బ్లాక్ మెర్క్యూరీ బలం ఉంటుంది. ఇదే ఎన్యన్ యాంగ్ అని పిలుస్తారు. వాంగ్ షువాంగ్ అని పిలవండి. మీకు ఆ అబ్బాయి పుట్టాడు మేడం. బాబుకి ఏం పేరు పెడతారు? గుర్తులేదా? ఇతని పేరు వాంగ్ జువాన్సీ. హెవెన్లీ మాస్టర్ శిష్యులారా, జరిగిన యుద్ధంలో మన సైన్యంలో చాలా మంది చనిపోయారు. ఇందులో మన లీడర్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడున్న లీడరు చాలా చిన్న వయసు. అందువలన ఇవాళ నుంచి నేను జియాంగ్ ఫంగ్ ము నేను లీడర్ గా ఉంటాను. వ్యాంగ్ షివాంగ్కి పెద్దవాడయ్యేంత వరకు నేను మీ లీడర్ గా హెవెన్సీ మాస్టర్ శిష్యుల్ని మంచితనంగా దారిలో పెడతానని మాటిస్తున్నాను. జౌయో, ముందుకురా. వస్తున్నాను. మన దేశానికి ఏ సమస్య లేకపోయినా హాస్టర్పూర్ నుంచి ఒక నది తర్వాతే ఉన్నాం. మనం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. అందుకే నువ్వే చూసుకోవాలి. సందేహించేటట్టు ఎవరైనా వస్తే నాకు చెప్పండి. మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను. గయూచింగ్, నువ్వెక్కడున్నావు? నీకు 50 జేట దెబ్బలు తగలాలి. చొక్కా ఇప్పు. ఇక మీద నువ్వు ఇక్కడ రాకూడదు. జియాంగ్ ఫంగ్ ము నాయకుడు పదవిని దక్కించుకోవాలనుకున్నాడు. నేను చెప్పింది వినకపోతే శిక్ష ఇదే. అడ్డుపడిన వాళ్ళందరినీ ఇది నీకు అర్థమై తప్పించాలనుకున్నాడు. ఉంటది. అందుకే మాజీ నాయకుడికి విశ్వాసంగా ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టాడు. పైగా రహస్యంగా వాళ్ళందరినీ చంపడం మొదలు పెట్టాడు. లీడర్ తనేం తప్పు చేశాడు? వీడు మన సైన్యానికి చాలా పెద్ద ద్రోహం చేశాడు. అందుకని చంపేశాను. అప్పుడే కదా జైలు ఖాళీగా ఉంటుంది. ఊయా, యుద్ధం జరిగేటప్పుడు నువ్వు తీసుకున్న ఆజ్ఞ గుర్తుందా? నాకు ఒక మాట ఇచ్చావు కదా. కాపాడండి, ప్రదర్శనని కాపాడండి. నా ప్రాణాలు కాపాడేందుకు కృతజ్ఞతలు. మీకోసం నేను ఏమైనా చేస్తాను. దాని గురించి మన తర్వాత మాట్లాడదాం. మీరే నన్ను కాపాడింది. నా జీవితాంతం అది మర్చిపోను. నేను జంగ్ ఫంగ్ ము. ఈ హెవెన్లీ మాస్టర్ సైన్యం కోసం నా ప్రాణాలు పణంగా పెట్టాను. కానీ చివరికి నన్ను ఒక సబ్స్టిట్యూట్ గానే చూస్తున్నారు. ఒకవేళ మీరు వాన్ షివాన్షిని చంపాలనుకుంటున్నారా? ఒక చిన్న నిప్పురవ్వ చాలు నిప్పు తగలబడటానికి. అది మాత్రమే కాకుండా ఈ సైన్యాన్ని ప్రారంభించిన వ్యాంగ్ వుండా వంశానికే నాయకత్వ పదవి చరిత్రగా వస్తూ ఉంది. నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇంతకు ముందు లీడర్ అయిన వ్యాంగ్ షాంగ్ కంటే మార్షల్ ఆర్ట్స్ లో, ఇంటెలిజెంట్ లో కూడా నేను ఏ విధంగా తగ్గాను? ఆ కుటుంబంలో ఉన్న ఆఖరి వారిసిని చంపితేనే నేను ఇక్కడ నాయకుడిని అవ్వగలను. ఇప్పుడు అర్థమైందా? నేను చెప్పింది సరేనా? ఊయా, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఎప్పుడు నీ ఇంటికి వెళతావో నీకే తెలియదు. అందువలనే నీ తల్లిని తీసుకొచ్చాను. దానికని నిన్ను చూసుకునే అధికారం నాకే ఉంది. నా ప్రాణం ఉన్నంత వరకు మీకోసం ఉంటాను. ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏమైంది? జియాంగ్ యాంగ్ తప్పించుకున్నాడు. తనతో పాటు వాంగ్ షియాంగ్జీ ఖడ్గాన్ని తీసుకెళ్లాడు. నీ వల్ల నాకు ఉపయోగం లేదు. వాళ్ళని తరిమి కొట్టినప్పుడు అక్కడి నుంచి వెళ్లిన జియోంగ్ క్వింగ్ ఆ హెవెన్లీ సౌండ్ ని తీసుకెళ్లిపోయాడు. తనతో వాంగ్ షువాన్జీని కూడా తీసుకెళ్లాడు. వాంగ్ వంశంలో ఉన్న ఒకే ఒక వారసుడిని కాపాడడం కోసమే అలా చేశాడు. 20 ఏళ్ల తర్వాత జియోంగ్ క్వింగ్ రోగంతో మరణించాడు. ఈ ఖడ్గ వేగం ఎలా ఉంటుందంటే మెరుపు వేగంలో ఉంటుంది. 10 అడుగులున్నా ఒకడిని చంపొచ్చు. ఏ గుర్తు తెలియదు. పని అయిపోగానే దీన్ని వదిలేసాయి. నిన్ను నువ్వు దాచుకోవడమే నీకు మంచిది. జోసోంషి, ఏం చేస్తున్నావు? త్వరగా ఇక్కడికి రా.
ఇదిగో మనం ఇక్కడున్నాం. అదే దారిలో మనం వెళ్తే అక్కడున్న కొండ పర్వతం చేరుకుంటే నీడ దేశం నది వస్తుంది. ఆ తర్వాత హాఫ్ స్టెప్ కి చేరుకుంటాం. ఇదిగో నీళ్లు తాగు, తర్వాత బయలుదేరదాం. సీనియర్, ఇలా ఎప్పుడు మరి నా సంగతి తెలుస్తారు? జూనియర్, నీకు దాహంగా ఉందా? తాపించమంటావా? నీకు ఈ నీళ్ళు వద్దు కదా, మనం బయలుదేరదాం. తను చనిపోవడానికి ముందు హెవెన్లీ మాస్టర్ నాయకుడిని చక్కగా పెంచాడు. తర్వాత సీనియర్, జూ ఒక నిమిషం యాంగ్ ఆగండి. షియోలింగ్ ని పిలిపించాడు. వాంగ్ షివాంగ్ శరీరంలో ఆ హెవెన్లీ డీమన్ శక్తి దాగి ఉందని ఆ ముగ్గురికి తెలుసు. ఎప్పుడైతే ఆ హెవెన్లీ డీమన్ వాంగ్ షివాంగ్సి హృదయాన్ని తాకుతుందో ఆ క్షణమే ఈ ప్రపంచంలో మరుజన్మెత్తుతుంది. అప్పుడు ఈ 3 ప్రపంచాలు ఒకటవుతాయి. ఈ 3 ప్రపంచాల్లో దాగి ఉన్న చోటును కనిపెట్టడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ డీమన్ శక్తిని నాశనం చేయడానికి హాఫ్ స్టెప్ మోర్ లో ఉన్న హెవెన్లీ సుప్రీం బుక్ కావాలి. అప్పుడే ఈ ప్రపంచానికి కలిగే నష్టం తీరుతుంది. హాఫ్ స్టెప్ మోర్ ఈ 3 ప్రపంచాల సరిహద్దులో ఉంది. అది అస్తవ్యస్త ప్రపంచపు నది ఒడ్డున. నానా నానా, వీళ్ళ ముగ్గురు చాలా దూరం ప్రయాణించి అస్తవ్యస్త ప్రపంచాన్ని చేరుకున్నారు. వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నట్టు జంగ్ ఫంగ్ ము ఎలాగో తెలుసుకున్నాడు. నిన్ను నేను కనిపెట్టాను. ఇదే ఈ దేశంలో నది. తర్వాత ఇదే నీకు ఆఖరి పయనం. నమస్కారం లీడర్. వ్యాంగ్ చువాన్సీ ఇక్కడికి వస్తున్నాడనే విషయం నీకు తెలుసా తెలియదా? నేను చూసుకుంటాను. నేను ఇక్కడున్నంత వరకు వాళ్ళని ఆ నది దాటనివ్వను. ఆ వ్యాంగ్ చువాన్సీ ప్రాణాలు ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా ఈ సైన్యానికి లీడర్గా ఉండలేను. నన్ను ఎవరూ గౌరవించరు. నా చేతులతోని వాడిని నేను చంపుతాను. కానీ వాడి దగ్గర హెవెన్లీ మాస్టర్స్ వాడుంది. కాలం దాటిపోయింది. ఇప్పుడు వాడి దగ్గర హెవెన్లీ డివైన్ పవర్ ఉంది. నువ్వు వాడిని ఎదిరించి నిలబడలేవని నాకు అనిపిస్తుంది. ఏం చేయాలో చెప్పండి. మిలీనియం పెయింటింగ్ టీమ్ ఎసెన్స్ నీకు దొరికిందని విన్నాను. నువ్వు ఎలాగైనా ఆ డీమన్ ని ఈ లోకానికి పిలిపించి తన మైండ్ ను నువ్వు కంట్రోల్ చెయ్యి. అలా చేస్తే నువ్వు గెలుస్తావు. అంతేకాకుండా వాడికి ఆ ఖడ్గం శక్తిని ఉపయోగించడం తెలియదు. కానీ మనం చనిపోయిన వాళ్ళతో మాట్లాడకూడదని చట్టం ఉంది కదా. అందుకు నేను 100 మందిని బలివ్వాలి. చట్టాన్ని మదించినట్టు అవుతుంది. జీవితాన్ని మరణాన్ని కనెక్ట్ చేయటమే ఈ టెక్నిక్. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధంలో మన దేశం ప్రశాంతత కోసం మన సైన్యం నుంచి ఎంతో మంది చనిపోయారు. వాళ్ళు ప్రాణాలర్పించింది పనికి రాకుండా పోకూడదు. మనం చూసుకోవాలి. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఎదుర్కోలేని శక్తి ఆ ఖడ్గానికే ఉంది. ఆ ఖడ్గం ఎవరి చేతిలో ఉందో వాళ్లే లోకాన్ని వెళ్తారు. ఈ పని నువ్వు చేస్తే నిన్ను డెప్యూటీ లీడర్ గా ప్రమోట్ చేస్తాను. చాలా కృతజ్ఞతలు. వాంచి చనిపోయిన వార్తను మీరు త్వరలో వింటారు. నా మాట నమ్మండి. మేడం, నేను మిమ్మల్ని చావనివ్వను. ఊయా ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నాడు. వాడు నిజంగా బుద్ధివంతుడు. ఒకవేళ వాడు నిలల దేశంలో చనిపోతే మా సైన్యం తరపున వాడికి సమాధి కడతాం. ఒకవేళ మా లీడర్ని చంపే ద్రోహం వాడు చేస్తే మా సైన్యం వాడికి మీకు కూడా శిక్ష వేస్తారు. అదిగో చూడండి, అదే నీడ దేశం. ఇక్కడున్న నదిలో ఎందుకు శవపెట్టెలు తేలుతున్నాయి? ఈ పడవ చాలా వింతగా ఉంది కదా.
ఈ స్థలం హాఫ్ స్టెప్ మోర్ దగ్గర ఉంది. ఇన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, జాగ్రత్త. నా ఛాతీ బాగా నొప్పిగా ఉంది. దాంతో నా ప్రాణం పోతున్నట్టుంది. మనం ఇక్కడ ఉండొద్దు, మనం సురక్షితమైన చోటుకు వెళ్ళాలి. పదండి. అది విన్నారా? ఎవరో పాడుతున్నారు. ఈ ప్రదేశం అంతా విచిత్రంగా ఉంది. విశ్రాంతి తీసుకోవడానికి ఈ చోటే బాగుంది. అందువల్ల ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. నువ్వు చెప్పినట్టుగానే ఈ స్థలం విచిత్రంగా ఉంది. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మీరిక్కడికి కొనడానికి వచ్చారా, ఉండడానికి వచ్చారా? ఉండడానికి వచ్చాం. మిమ్మల్ని చూస్తే ఈ ఊరి వాళ్ళ అనిపించట్లేదే. నేను హెవెన్లీ మాస్టర్ బృందానికి చేరిన హ్యూయాన్. అలా అయితే మీరు ప్రీస్టా? ఈ చోటు సరిగ్గా బోర్డర్ లో ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖచ్చితంగా చాలా దూరం నుంచి వచ్చుంటారు. ఎందుకోసం వచ్చారు? ఇక్కడున్న నదిని దాటి మేము హాఫ్ స్టెప్ మోర్ కి వెళ్ళాలి. ఈ రాత్రి మాత్రమే ఉంటాం. ఊరికే వచ్చాం. అందరూ నా వెనకాల రండి. ఈ వైపు రండి. ప్రీస్ట్ జువా సరిగ్గానే కనిపెట్టారు. వెయిటర్, ఇంతకు ముందు మీరు ఒక పాట పాడారు కదా, అది చాలా బాధగా ఉంది. నన్ను ఆలే అని పిలవండి. మర్చిపోవడం కోసం పాడే ఆ పాట. నీడ దేశంలో నదిలో పడవలో ఒక వ్యక్తి వెళ్తూనే ఉంటారు. ప్రాణాలతో ఉన్న ఆత్మల్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఆయన మాత్రమే ఆయన ఎదులో ప్రయాణించగలరు. మీరందరూ హాఫ్ స్టెప్ మోరికి వెళ్ళాలంటే కానీ అంటే ప్రాణంతో ఉన్న ఆత్మలు మాత్రమే దాన్ని చూడగలరు. అది మాత్రమే కాకుండా అతనికి దానికి సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వాలి. మిస్ ఆలీ, ఇదంతా మాతో ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడే కదా నా హాఫ్ స్టెప్ మోర్ గురించి చెప్పారు. నేను విన్నదే మీతో చెప్తున్నాను. దానివల్ల ఎలాంటి సమస్య రాదు. చాలా ఆలస్యమైంది. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఆ లేడీ మన దగ్గర ఏదో దాస్తోంది. మనకేదో ఒకటి తెలియకూడదని మనకు ఆ దారిని చూపిస్తోంది. ఇందులో ఏం రహస్యం ఉందో మనం తెలుసుకోవాలి. మీరు చెప్పినట్టే నేను చేశాను. వాళ్ళు గోస్లీ పైర్కి వెళ్ళడానికి నువ్వు అండర్ గ్రౌండ్ లో దారి చూపించాలి. ఆ తర్వాత పడవతో లేవని చూడొచ్చు. నేనెందుకని మిమ్మల్ని నమ్మాలి? నీకు ఇంకో దారుందా? నిన్ను వాంగ్షువాన్షి, నీ దగ్గర ఖడ్గం ఉన్నా కూడా పర్వాలేదు. అండర్ గ్రౌండ్ ప్యాలెస్ నుంచి తప్పించుకోలేరు. నాన్న, అమ్మా, మీరు పోయి చాలా ఏళ్ళవుతోంది. మీరు హాఫ్ స్టెప్ మోర్లోనే ఉన్నారా? మీరెలా ఉంటారో అన్నది కూడా నేను మర్చిపోయాను. లింక్ ఎవరు నువ్వు?
ఎవరు ఈ ద్వారం నుండి లోపలికొచ్చారు? అది అలాగా నేనెవరిని చూడలేదు. మీరందరూ నా దగ్గరే కదా నుంచున్నారు. కానీ ఎలా అతను మాయమయ్యాడు? ఈ గది చాలా పెద్దది, మీరే చూస్తున్నారు కదా. ఇక్కడెవరూ లేరు. మిస్ అలీ, ఎందుకు పడవ నడిపే వారి గురించి మాతో చెప్పారు? దానికి కారణం ఏంటి? నాకు నీరసంగా ఉంది, మీరు వెళ్ళండి. అయితే ఏదో ఒక కారణం ఉండాలి. దాని గురించి మాత్రం చెప్పట్లేదు. మీరేదో దాస్తున్నారు, అందుకే ఇలా చేస్తున్నారు. మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే నేనెవరినైనా పిలుస్తాను. నిన్ను సీనియర్, మనం వెళ్దాం. మనం హెవెన్లీ మాస్టర్ శిష్యులం. మనల్ని చేసామని బయట తెలిస్తే మన పేరే చెడిపోతుంది కదా. నాలాంటి పెంటనే తన దగ్గర ఎలా ఉంది? ఏ ఆగు! హే, సీనియర్, లింగ్, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. గౌరవనీయులైన హెవెన్లీ మాస్టర్ శిష్యులు ఇలాగే ప్రవర్తిస్తారా? రాత్రి వేళ ముసుగు వేసుకుని వచ్చారేంటి? చూడ్డానికి బాగోరా? మేమింకా పూర్తిగా హెవెన్లీ మాస్టర్ శిష్యులుగా మారలేదు. ఈ పరిస్థితుల్లో మీరు హాఫ్ స్టెప్ మోర్కి వెళ్దాం అనుకుంటున్నారా? మీరు అక్కడికి వెళ్తే మరణం తప్పదు. దానికి బదులు మీరు మీ ఊరికి వెళ్లిపోవడమే మంచిది. నిజంగా మీరెవరు? మా పేరెంట్స్ పెండెంట్ మీ దగ్గర ఎలా ఉంది? నీకు నిజంగా అంత నైపుణ్యం ఉంటే నా మాస్క్ ని తెరిచి చూడు. నీకంత ధైర్యం ఉందా? ఆగు లింగ్, తను రెచ్చగొడుతున్నాడు, నువ్వు రెచ్చిపోకు. ఇది నా సమస్య, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. అతను నా కోసమే వచ్చాడు. చంపాలనుకునుంటే నన్ను అప్పుడే చంపేవాడివి. ఇప్పుడు పోట్లాడొచ్చు. నీ నైపుణ్యం ఇంతేనా? ఇంకా ఒక్కటుంది, దానికి నీ తోకంతి. ఖడ్గంతో యుద్ధం చేయడం తెలీదు, అదెందుకు నీకు? సమయం వృధా చేయకు, నీ తోకైతే. లింగ్, నీకేం కాలేదు కదా? నేను బాగున్నాను. నేను నిన్ను గాయపరచనని నీకు తెలుసుగా. నాకు తెలీదు. నన్ను చంపడానికి నీకు చాలా అవకాశాలు దొరికాయి. ఇది ఎలా సాధ్యం నాకు తెలీదు. ఇంకా ఒకవేళ నేను గెలిస్తే? నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నా అసలైన ఆకారం హాఫ్ స్టెప్ మోర్ లో ఉంది. ఇది నా నీడ మాత్రమే. నీ మొండి పట్టుదల, తెలివితేటలు చూస్తుంటే నాకు మీ అమ్మాయి గుర్తుకొస్తోంది. అది సరి, నువ్వెవరు? నీకెలా మా అమ్మ తెలుసు? కాసేపటి క్రితం నీ ఖడ్గంతో యుద్ధం చేసినప్పుడే నీకు తెలుసుండాలి. ఒకవేళ మా నాన్న ఇంటారా? అస్తవ్యస్త ప్రపంచాన్ని దాటిన సీనియర్, తర్వాత ఆగండి. నీకంతా తెలుస్తుంది. నాన్నా! మీరెందుకు హాఫ్ స్టెప్ మోర్కి వెళ్తున్నారు? 3 నదులు కలిసే చోటు అది. ప్రాణాలతో ఉన్న ఆత్మలే అక్కడికి వెళ్ళగలవు. ఏంటిది? తనలో ఉన్న డీమన్ శక్తిది, హెవెన్లీ డీమన్ శక్తి. ఈ నలుపు గనక తన శరీరంలోకి వెళ్తే హెవెన్లీ డీమన్ మరుజన్మ ఎత్తుతుంది. అలా జరిగితే ఈ లోకం అంతమైపోతుంది. హాఫ్ స్టెప్ మోర్లోనే డీమన్స్ ఉంటారని విన్నాను. ఆ స్థలాన్ని నాశనం చేయడం కోసం బౌద్ధులు మంత్రాలు రాశారు. అదే సుప్రీం హెవెన్లీ బుక్. దాని వల్ల మాత్రమే ఆ హెవెన్లీ డీమన్ శక్తిని నాశనం చేయగలం. సుప్రీం హెవెన్లీ బుక్కా? నేను ఆ బుక్ని తీసుకురావడం కోసమే నువ్వు నాతో పాటు వస్తావని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు అన్నవాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఈ జేడ్ పెండెంట్ మాత్రమే నాకు వదిలేసి వెళ్లారు. కొద్ది రోజులకు ముందు వారు హాఫ్ స్టెప్ మూర్లో
ఉంటున్నట్టు నాకు లెటర్ దొరికింది, అందువల్లే ఇక్కడికి వచ్చాను. అలా వచ్చినప్పుడే నేను మిమ్మల్ని కలిశాను. అయితే మీరు మనుషులే కదా, మీరా నదిని దాటలేరు. ప్రాణాలతున్న ఆత్మే ఆ దాన్ని చూడగలదు. ఆ దారి గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను. గోస్ట్ టౌన్ లాగా ప్రజలు తక్కువ మందే ఉన్నారు. అయినా ఈ ప్రదేశాన్ని తెరిచే ఉంచారు. మీ పాట ద్వారా మమ్మల్ని ఇక్కడికి రప్పించారు. మీరెవరి కోసమే ఎదురు చూస్తున్నారనుకుంటా. ఇంకా చెప్పాలంటే మా కోసమే ఎదురు చూస్తున్నారు. మన కోసం ఎదురు చూస్తున్నారా? నిజంగానే మీరు తెలివైన వారని నిరూపించుకున్నారు. నిజమే, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. 1000 ఏళ్ల భారాన్ని మోస్తోంది. అలాగే అది చంద్రదేశంగా మారింది. అండర్వరల్డ్ నీడ దేశానికి దీనికి తేడా ఉంది. ఇప్పుడున్నట్టుగా అది అప్పుడు ఒంటరిగా లేదు. అయితే ఎందుకిది ఒంటరిగా ఉందో చెప్తారా? పడవ తన పేరు లియాంగ్ షెంగ్. కష్టపడి పైకొచ్చిన కుటుంబం వాడు. పెయింటింగ్స్ అమ్ముకునే జీవితాన్ని గడిపారు. సడన్ గా ఒకరోజు అక్కడ చాలా పెద్ద వర్షం మొదలైంది. లియాంగ్ షింగ్ పెయింటింగ్ తో వర్షం వల్ల ఆ గుడిలో చోటు దాచుకున్నారు. ఆ రోజు నుంచి లియాంగ్ షింగ్ తో ఒక అమ్మాయి తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు ప్రజలందరూ తనకి ఒక నిధి దొరికిందని చెప్పారు. అందుకనే ఒక అందమైన అమ్మాయి దొరికిందన్నారు. అసలు తను అంతగా ఏం చూసుంటాడు? ఆ రోజు ఆ గుడిలో ఉన్న రహస్య దారికి వెళ్లారు. తన సమస్యని అక్కడే కలుసుకున్నాడు. జీవితంలో 2 కోరికలు ఎలా నెరవేర్చుకోవడం? గత కాలాన్ని, భవిష్యత్తు కాలాన్ని కోల్పోకుండా ఉండాలి. ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి పేరు రుయి. తను ఒక ప్రమాణం చేసింది. ఈ పెయింటింగ్ ఎవరు తీస్తారో వాళ్లతో ఉంటానని చెప్పింది. ఆ తర్వాత అతనితో కలిసి ఆ నీడ దేశంలో జీవితం మొదలుపెట్టింది. దాని తర్వాత ఆయన గీసిన ప్రతి పెయింటింగ్ లో ఆ అమ్మాయి ఉండేది. కానీ మంచి రోజులు ఎక్కువ రోజులుండవు. ఆ ఊర్లో ఉన్న అందరికీ లియాంగ్ షెంగ్ ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చారని తెలుసు. కానీ తను ఎక్కడి నుంచి వచ్చిందని తెలీదు. రోజులు గడిచే కొద్దీ కొట్లో జనాలు రావడం ప్రారంభించారు. చాలా మంది తన్ని చూడ్డానికి వచ్చారు, ముఖ్యంగా రూయి అందాన్ని చూడ్డానికి. ఆ సమయంలోనే మొహానికి ఇనుప కవచం వేసుకున్న షా యుయాంగ్ అక్కడున్నాడు. తనకి వీళ్ళ గురించి తెలుసు. రేయ్ ముసలోడా, ఆ డబ్బులు తిరిగిచ్చే. లేకపోతే నా చేతులు చస్తాం. ఏంట్రా చూస్తున్నావు? ఓ అదాపు, ఇక్కడున్న చట్టాన్ని నువ్వు మదించి తీరాలి. మనుషుల విషయంలో డీమన్స్ తలదూర్చకూడదు. మీరు మనస్సాక్షి లేని వారిలో ఉన్నారు. అలా అయితే మనుషులు జీవించే లోకంలో బలహీనమైన వాళ్ళు కష్టపడాలా? సర్లే, పర్లేదులే. ఈ రోజు నువ్వు చేసిన తప్పుని క్షమిస్తాను. నీ చోటుకి తిరిగి వెళ్ళిపో. ఆ పెయింటర్తో తిరుగుతున్నావంటే నీ శక్తులు మొత్తం నేను తీసుకుంటాను. ఊరికి తిరుగుతున్నానా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అదే తలరాత. ఆ తలరాతని మీరమ్మని మీరు చెప్తున్నారా? నేనేం చెప్పాలనుకోవట్లా. ఈసారి ఎక్కడైనా చూస్తే ఊరికే వదిలిపెట్టను. కానీ రూయి ఈ విషయాన్ని ఆపలేదు. నేను ఒక హెయిర్ పిన్ తీసుకోవడానికి వచ్చాను. వాళ్ళు పెళ్లి చేసుకునే రోజు కూడా వచ్చింది. లియాంగ్ షెంగ్ తనకి బహుమతిని కొన్నాడు. ఇది జేడ్ హెయిర్ పిన్. దీన్ని చూసారంటే మీ భార్య సంతోషపడతారు. ఇది ఎంత? ఒక వెండి నాణ్యం. జవుయ్యా లియాంగ్ షెంగ్ ని కనిపెట్టాడు.
రూయి లియాంగ్షంగ్, మీకేమైంది? మనం పెళ్లి చేసుకుందామా? సిస్టర్ రూయి, ఈయన చాలా ఎక్కువ తాగారు. మీరిద్దరు ఎందుకు తాగారు? ముందు లోపలికి రండి. రండి. చూసుకుని రండి. మీకు దెబ్బ తగిలిందా? అలీ, లియాంగ్ మన ఇద్దరి పెళ్లి బట్టల్ని ఇక్కడికి పంపించారు. ఆ తర్వాత మనం వేసుకొని చూద్దాం. నాకు ఇంకో విషయం అయితే అర్థం కాలేదు, చెప్పడం మర్చిపోయాను. షితావు ఇంకా షాన్షు పెళ్లి పత్రికను తీసుకువెళ్లారు. వాళ్ళు మన పెళ్లికి వస్తున్నారంట. ఇది చాలా బాగుంది. ఏమైంది? ఒక్క నిమిషం. లియాంగ్ షింగ్, నేను చూడడానికి ఎలా ఉన్నాను? దేవతలా ఉన్నావు. రూయి, నేను నీకొకటి చెప్పి తీరాలి. వేరే దారి లేక తను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అందుకనే రూయి తన్ని వదిలేసి వెళ్ళిపోతారని అనుకున్నారు. కానీ ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించిన రూయి వల్ల ఆమెను వదులుకోవాలనుకోలేదు. ఇలా చూడండి, రూయిని వదిలేస్తానని ప్రమాణం చేస్తే మీరు చెప్పింది నేను వింటాను. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నువ్వు తన్ని కాపాడాలనుకుంటే తనకి దూరంగా ఉండడం మంచిది. ఇంతకు ముందు సిస్టర్ రూయికి హెయిర్ పిన్ కొన్నారని చెప్పారు కదా, అది ఇదేనా? ఇది చూడ్డానికి బాగుంది. తనకి ఖచ్చితంగా ఈ హెయిర్ పిన్ నచ్చుతుంది. నేను ఇది ఒకసారి చూడొచ్చా? అలీ, మనం పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుందామా? నీకిష్టం లేదని నాకు తెలుసు. ఆగండి లియాంగ్ షింగ్, మీ మీద ప్రమాణం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. యంగ్ మాస్టర్, యంగ్ మాస్టర్, శుభగడియలు మొదలయ్యాయి. మీరు చేయాల్సింది చేయండి. నువ్వొక డీమన్వి, నేను మనిషిని. మనిద్దరి ప్రపంచాలు వేరు వేరు. అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వు అందంగా ఉన్నందువల్లే నేను నిన్ను ఈ చోటికి తీసుకొచ్చాను. మీరు అబద్ధం చెప్తున్నారు, నేను నమ్మను. నేను మామూలు జీవితాన్ని జీవించాలి. నాకు ఆలీనే కావాలి. నీ తలలో ఉన్న ఆ హెయిర్ పిన్ మా ప్రేమకి చిహ్నం.
లోపలికన్నా వెళ్దాం పదండి. రా, 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 రా. తను ఇక్కడికి వచ్చేసి కాపాడండి! ఆ! రండి, వెళ్ళిపోదాం. రండి. మమ్మల్ని కాపాడండి! మాన్స్టర్ వచ్చింది. సిస్టర్ రూహి, ఇది మాన్స్టరేనా? ఏంటిది? ఈ రోజు మా ఇద్దరు పెళ్లి జరిగి తీరాల్సిందే. నేను ఎవరిని గాయపరచదలుచుకోలేదు. రండి రండి, వెళ్ళిపోదాం. త్వరగా పరిగెత్తండి. అవును, రండి, త్వరగా. మాన్స్టర్ వచ్చింది. తను ఏ పాపం చేశాడు? నువ్వు వాడిని వదలనని చెప్పినందువల్ల నిన్ను ప్రాణాలతో వదిలేది లేదు. స్వర్గానికే మొదటి మర్యాద. మీరు ఎప్పుడైతే ఆ పెయింటింగ్ ని తెరిచారో అప్పుడే నాకు భాగస్వామి అయ్యారు. ఎప్పుడూ కలిసే ఉంటామని ప్రమాణం చేశారు. పెద్దవాళ్ళకి రెండవ మర్యాద. ఈ జన్మలో నేను రూహిని. మిమ్మల్ని మాత్రమే భర్తగా స్వీకరించగలను. మీ జీవితంలో ఎలా రెండు రూహి ఉండగలరు? జరిగిపోయిన కాలాన్ని, జరుగుతున్న కాలాన్ని వదిలేయకూడదు. 1000 సంవత్సరాలుగా ఆ పెయింటింగ్ లోనే దాగున్నాను. మిమ్మల్ని నేను కలుస్తానని అనుకున్నాను, కానీ నా జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు. భార్యాభర్తలకి చివరి మర్యాద. ఇప్పుడు మీరు నాకు ద్రోహం చేశారంటే ఇక జరగబోయే సంభవాల్ని మీరు ఎదుర్కొని తీరాలి. అరే, మనుషులు డీమెన్స్ వేరు వేరు ఇంకా అర్థం కాలేదా? మనుషుల కంటూ ఒక చట్టం ఉంది, డీమెన్స్ కంటూ ఒక చట్టం ఉంది. మీరిద్దరు ఒకటిగా కలవలేరు. అలా జరిగితే భగవంతుడిని అవమానించినట్టు అవుతుంది. మీకు నాశనమే. ఏం జరగాలో నేను చెప్తాను. ఎవరైతే నన్ను అడ్డుకుంటారో వాళ్ళు చచ్చిపోతారు. హోయ్, తప్పంతా నాదే కదా, దయచేసి తను వదిలే. నీకు మనుషుల ప్రాణాలు అంత తేలికైపోయాయా? ఎవరు చచ్చినా సరే నాకు ఎటువంటి దిగులు లేదు. నాకు మీరు మాత్రమే కావాలి. చాలా ఆపు. నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. లియాంగ్, మీరు చెప్పింది మళ్ళీ చెప్పండి. నేను లియాంగ్ షింగ్ని. నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. రూహి, నన్ను ఎందుకని ఇలా గాయపరిచి చూస్తున్నారు? నన్ను క్షమించు, నన్ను క్షమించు. వాళ్ళు నిన్ను వదిలేస్తానన్నారు, అందుకని ఇలా చేశాను. నాకు జరిగిన ఈ నిశ్చితార్థం, పెళ్లి అన్నీ నాటకాలే. రోహి, నేను ఈ హెయిర్ పెన్ ని నీకోసమే తీసుకొచ్చాను. దీన్ని నీకు పెట్టమంటావా? తను వదిలేస్తావని నాతో చెప్పావు కదా, అది అబద్ధమా? డీమన్ ఎప్పుడు వదలలేను. వాళ్ళని నాశనం చేయడమే నా పని. నేనెప్పుడు నీతో అలా అన్నాను? అతను చిన్న వయసులో ప్రేమించింది నిన్నేనా? జావు యావా ఆ పెయింటింగ్ ని అండర్ గ్రౌండ్ లో పెట్టేసి వెళ్ళిపోయాడు. మరి లియాంగ్ షంగ్కి ఏమైంది? ఇక్కడికి రావటానికి ఎందుకు భయపడుతున్నావు? అటువంటిది నీ జీవితంలో ఏం జరిగింది? అప్పుడు నేను చూడాలనుకునేవారు, నెరవేరాలనుకునే ఆశలు ఏమవ్వాలి? ఇది తెలియకే మీరు ఇక్కడున్నారా? ఈ నదిని దాటిన తర్వాత నీ జీవితంలో జరిగింది మర్చిపోతావు.
వాటిని మర్చిపోవటమే మంచిది. అయితే నా జీవితానికి అర్థం అనేదే లేదా? ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ నదిలో పడవవాడిగా తిరుగుతూ ఉన్నాను. కానీ నీలాంటి ఆత్మల్ని ఎన్నో ఆత్మల్ని చూశాను, వాళ్ళు గుర్తులేరు. బ్రతకటం చావటమే ఈ లోకంలో ఉన్న విషయం. జీవితం అయినాకే మరణం వస్తుంది, మరణం అయిపోయినాక మరుజన్మ వస్తుంది. ఇది నువ్వు తెలుసుకొనే తీరాలి. నాకు మరో జన్మ వద్దు, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ చూడగలనా? మనిషి బ్రతికే ఒక రోజు ఈ లోకానికి 1000 సంవత్సరాలకి సమానం. ఒంటరితనంతోనూ ఎన్నో వేల సంవత్సరాలు నడపాలి. అది కాకుండా ఈ నదిని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నీకు ఎటువంటి అడ్డంకి ఉండదు. తన్ని కలిసే అవకాశం దొరికితే నేను ఈ నదిలో పడవ నడుపుకుంటూ ఉంటాను. అలాగే జరగని. ఈ నీరు ఒక ఉద్రేకాన్ని చూపిస్తుంది. నువ్వు బాధపడుతున్నట్లుగా నాకు అర్థమైంది. నువ్వు ఈ నదిని దాటి అక్కడికి ఎలా వచ్చి చేరతావు? కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఎందుకని పడవవాడిగా ఉన్నది మర్చిపోతావు. ఇలా జరుగుతుందని నీకు బాధగా లేదా? నాకే బాధ లేదు. 1000 సంవత్సరాలు దాటి నేను నదిని వదిలి వెళుతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకెవరూ గుర్తులేరు, కానీ నేనేం చేయగలను? తను చనిపోయిన తర్వాత ఆ నది దాటకుండా ఆ పడవలోనే అలా ఉండిపోయారు. అయితే ఆ పెయింటింగ్ మేము తెస్తామని నువ్వు అనుకుంటున్నావు? అవును, ఒక పడవ వ్యక్తిగా ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఆ పెయింటింగ్ కనిపెడితే ఆయన మరో జన్మ ఎత్తగలరు. అది మాత్రమే కాదు, అప్పుడే మీరు ఆ పడవ వ్యక్తిని చూడగలరు. కానీ అండర్ గ్రౌండ్ ప్యాలెస్ లో చాలా మంది ఉంటారు. లోపలికి వెళ్లిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. వాళ్ళు చెప్పినట్టు చేయడానికి మీరు ఈ స్థలంలో నివాసం ఉంటున్నారా? కష్టంగా లేదా? ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యొచ్చు. ఇప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది? నాకు తెలిసినంత వరకు అది ప్యాలెస్ లోనే ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకని మనుషులు జాడే లేదు? ఎందుకు? ఇది వింతగా ఉండొచ్చు. కొన్ని రోజుల ముందు ఒకరు మిస్ అయ్యారు, అందుకనే అందరూ భయపడ్డారు. రాత్రి సమయంలో అందరూ తలుపులు మూసుకుంటారు. సమస్యలు రాకుండా రాత్రి సమయంలో ఎక్కడికి మీరు వెళ్ళొద్దు. నేను నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. లియాంగ్ షెంగ్ ఇంకా చావకుండా ప్రాణాలతోనే ఉన్నాడు. నేను నమ్మను. వాడు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదు, అందువల్ల నదిని వాడు దాటలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు వాడు ఆ నదిలో పడవ తోలేవాడుగా ఉన్నాడు. అక్కడే వాడు తిరుగుతూ వచ్చే ఆత్మలను తీసుకువెళ్తున్నాడు. మన ఒక రోజు 1000 రోజులకి సమం వాళ్ళ ప్రపంచంలో. ప్రతిరోజు వాడు ఆ నదిలోనే ఉంటూ కష్టపడుతున్నాడు. మీరే ఆయన ఎలాగైనా కాపాడాలి. ఇదే చనిపోయిన వాళ్ళ అడవి. నీడ దేశానికి ఒక పద్ధతి ఉంది. ఒకళ్ళు చనిపోయిన 7 రోజుల వరకు వాళ్ళ శవపేటిక తెరవకూడదు. అక్కడే పాతగుడి ఉంది. అండర్ గ్రౌండ్ ప్యాలెస్ వెళ్ళడానికి దారి. ఏయ్, దీన్ని పట్టుకో. వీళ్ళు ఎంత బాధపడ్డారో తెలియట్లేదు. ఏన్షియంట్ హెవెన్లీ కింగ్డమ్ చిత్రాలు. ఫ్లేమ్ గుంపు నుంచే ఏన్షియంట్ హెవెన్లీ కింగ్డమ్ వచ్చిందట. 1000 ఏళ్లు మండుతున్న మంటలో మనుషుల్ని
కాల్ చేసి వారి గుండెని ఫ్లేమ్ గాడికిస్తారట. దేశం శాంతంగా ఉండడం కోసం చేస్తారు. అరే ఈ అందమైన అమ్మాయి అసలు ఎవరు? తననే బలిచ్చారా? ఓ ఫ్లేమ్ గుంపు యొక్క లీడర్ కి ఈ అమ్మాయినిచ్చారు. 1000 ఏళ్లుగా మండుతున్న అగ్నిలో తన ప్రాణాల్ని త్యాగం చేస్తున్నప్పుడే వారికి వ్యతిరేకంగా చాలా పోరాడింది. ఆ అగ్నిని నెట్టేసినందువల్ల అక్కడున్న చాలా మంది చనిపోయారు. తనకి శిక్షని విధిస్తూ తన్ని బంధించేశారు. ఒంటరిగా ఉండాలని ఆ పెయింటింగ్ లో బంధించారు. ఈ చిత్రం చూస్తుంటే రుయిలా ఉంది. రుయికి ఇలాగే జరుగుంటుందని ఊహించలేకపోతున్నా. 1000 ఏళ్లు కష్టపడ్డారు. వారి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. చావుకి బ్రతుక్కి మధ్యలో వీళ్ళు ఇరుక్కుంటారని అస్సలు అనుకోలేదు. పరిగెత్తండి. మీకు అత్యాశ లేకుండా ఉండుంటే మీరింత కష్టపడేవాళ్ళు కాదు. లేంగ్, జియాంతో పాటు నిన్ను చూసుకుంటాను. మీరిద్దరూ ఆ బ్రిడ్జి వైపుగా వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. మిలీనియం పెయింటింగ్ డీమన్స్ ఎసెన్స్ నీకు దొరికిందని నేను విన్నాను. నువ్వు ఈ ప్రపంచానికి తను తీసుకొచ్చావు అంటే తన మైండ్ ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. మనల్ని చంపేసేలా ఉన్నాడు. తప్పించుకోవాలి. మనల్ని కాపాడేవాడు లేడా? ఇక్కడున్న అందరినీ దీనికోసం బలి ఇవ్వబోతున్నాను. ఆలీ, నేను ముందు దూకి ఈ తాడు నీకు పంపిస్తాను. నీకేనా పిచ్చా? అలా చేస్తే కింద పడిపోతా. ఏం జరిగినా సరే మనం ఇది ట్రై చేయాలి. లేదంటే మనమందరం ఇక్కడే చనిపోతాం. ఆలీ, తాడు పట్టుకో.
నన్ను క్షమించండి. ఇక్కడికి మిమ్మల్ని జావుయే తీసుకురమ్మన్నాడు. మీరే ఎలాగైనా తను అక్కడి నుంచి కాపాడాలి. అందుకే నేను వచ్చాను. దానికి ఒక దారి ఉంది. అయినా కూడా నాకొక మాట ఇవ్వాలి నువ్వు. వాడు మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వడు. చెయ్యి గట్టిగా పుట్టుకో. నువ్వు లియాంగ్ షింగ్ ను చూడాలనుకుంటున్నావుగా? ఈ హెయిర్ పిన్ ఆయన చనిపోయే ముందు చేతిలో పెట్టుకున్నారు. ఇది రూయికి సొంతం. ఇన్ని రోజులు నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను. మీరు లియాంగ్ షింగ్ ని చూస్తే మీరే ఆయనకి ఈ హెయిర్ పిన్ ఆయనకి ఇవ్వండి. ఆ నదిలో ఇన్ని సంవత్సరాలున్నా ఆయన గుర్తు పెట్టుకుంటారనుకుంటున్నాను. సీనియర్, ఇలా రండి. సీనియర్, గమనాన్ని మళ్లించకండి. వాంచి, నేనే సిస్టర్ లింగ్. ఇదిగో నీళ్లు తాగు, తర్వాత బయలుదేరతా. నా మొహం మీద ఏదైనా ఉందా? శివాంశి, శివాంశి. ఒకవేళ తను మెలకుకి రాకపోతే మీరు తనని చంపుండేవారా? నాకు తెలీదు. నేనంతగా ఆలోచించలేదు. తన పరిస్థితిని చూస్తుంటే మళ్ళీ తను డీమన్గా మారితే తను మనకి దొరకడనిపిస్తోంది. బహుశా ఆ బుక్ అక్కడ అసలు లేకుండా ఉండొచ్చేమో. తను మనల్ని చంపడానికి అవకాశం ఉంది. అండర్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. నేను అతను నమ్ముతున్నాను. కానీ తను డీమన్గా మారిన ఈ జన్మకి తన మంచి బ్రదర్. బహుశా తను హెవెన్లీ మాస్టర్ నాయకుడిగా మారే అవకాశం ఉంది. అందువల్ల నేను డిప్యూటీ లీడర్ అయ్యే అవకాశం కూడా ఉంది. చూడు లింగ్, నువ్వు జూ అంతా వెళ్ళిపో. మా మాటలు మీకు వినిపించాయా?
అక్కడ వరకు వస్తానో రానో తెలియదు. మీ వల్ల అవుతుంది. మనం ఆ సుప్రీం హెవెన్లీ బుక్ ని కనిపెడితే మీ ఒంట్లో ఉన్న డీమన్ ని పూర్తిగా అంతం చేయొచ్చు. తర్వాత మీ యాన్ పవర్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు హెవెన్లీ మాస్టర్ టీంకి లీడర్ అవ్వచ్చు. వారికి ఓ మంచి నాయకుడిగా ఉంటారు. ఆ తర్వాత ఇతను కూడా నీకు డెప్యూటీ లీడర్గా వచ్చేస్తాడు. ఇతను మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఎక్కువ ఆలోచించకండి, వెళ్ళి నిద్రపోండి. నాకిప్పుడు నిద్ర రావట్లేదు. సరే. లింగ్, జూయాన్, నేను మిమ్మల్ని నాతో తీసుకెళ్ళలేను. లింగ్కి నేను ఇష్టమని నీకు తెలుసా? నీ ఈ నవ్వును చూసి ఎవరు పడిపోలో చెప్పు. నువ్వంటే అందరికీ ఇష్టం. నిజంగానా? నన్ను క్షమించు, క్షమించు. అది నాకివ్వు, నేను పట్టుకుంటాను. నీళ్లు కావాలా? ఇదే నా విధి. దీన్ని నేను మాత్రమే చేయగలను. నీతో ఎన్ని రోజులుంటాం చాలా సంతోషం. నాకు ఎటువంటి దిగులు లేదు. వాంగ్ షువాన్షి, ఆలి చెప్పినట్టుగా తీసుకొచ్చేసింది. నీకు సొంతం కాని ఈ ఖడ్గం మీద ఆశపట్టం తప్పు. వాళ్ళను వదిలేసాయి. హెవెన్లీ మాస్టర్ గుంపుకి కాబోయే నాయకుడిని మాట్లాడుతున్నావా? హ? ఇక్కడున్న వాళ్ళు అందరూ అతి ఆశతో ఉన్నవాళ్లే. ఇక్కడ ఎన్నో పొక్కిషాలు ఉన్నాయని మాత్రమే చెప్పాను, అంతే. వెంటనే గుమ్ము గూడిపోయారు. నువ్వు మన వాళ్లకు ద్రోహం చేశావు. ఏంటి ద్రోహమా? డీమన్స్ ని నాశనం చేయడం, న్యాయాన్ని నిలబెట్టడం, అది మాత్రమే పని అనుకుంటున్నావా? ఇప్పుడున్న హెవెన్లీ మాస్టర్ గుంపు చెంగ్ ఫాంగ్ మూ కట్టుబాటులోకి పూర్తిగా వచ్చేసింది. వాడి కోసం పనిచేసే ఒక కుక్కవి నువ్వు. ఇప్పటి వరకు నువ్వు చాలా పాపాలు చేశావు. దీని తర్వాత కూడా నిన్ను వెంటుంచుకుంటాడనుకుంటున్నావా? వాంగ్ షువాన్షి, నువ్వు తెలివిగలవాడివే, కానీ నీ తెలివితేటలు అస్సలు నాకు నచ్చలేదు. నిజమే, అతనితో నన్ను ఉండనివ్వడు. అందుకు నేనేం చేయగలను? మా అమ్మ వాడి చేతిలో నేను చావలేను, బతకను లేను. ఇప్పుడు చెప్పు, నేనేం చేయగలను?